లేఅవుట్ క్రమబద్ధీకరణ విధానం అంటే ముందు లేఅవుట్ ఒక రకంగా ఉండాలి. లేఅవుట్ అంటే గతంలో ఉన్నట్లు ప్రొసీజర్ ఉంటుంది. ఇన్ని అడుగుల రోడ్డు ఉండాలా, ఇన్ని అడుగుల ఇది ఉండాలా అన్నటువంటి ఆ ప్రకారం కట్టారా లేదా అన్న దాని మీద అదే లేఅవుట్ నడిచింది. అంటే ఇళ్ళు ఇన్ని ఉండాలా, ఖాళీ స్థలం ఎంత ఉండాలా, ఓపెన్ దాని తరపాటుగా పార్క్ ఎంత ఉండాలా, ఇట్లా సెట్ బ్యాక్స్ ఇవన్నీ లెక్క ఉంటుంది. అది రూల్ ప్రకారం చేయకపోతే మామూలుగా అమ్మిబడేస్తే ఎట్లా పడితే అట్లాగా దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఎల్ఆర్ఎస్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చింది జగన్ సర్కార్. దాదాపు 14,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. సాధారణంగా లేఅవుట్ల క్రమబద్ధీకరణలో కింద స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి దాకా తలా ఇంతని నాకేస్తారు. కానీ లేఅవుట్లు కాబట్టి మంత్రులు తింటారు, ఐఏఎస్లు తింటారు, ఆ పై స్థాయి దాకా వెళ్తుంది. ఇది ఈలోపు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి జగన్ సర్కార్ అది పక్కన పెట్టేసింది. ఇప్పుడు బాబు సర్కార్ అది క్రమబద్ధీకరిస్తోంది. దీనికి రాసే వార్త ప్లాట్ల క్రమబద్ధీకరణకు పచ్చజెండా, ఎల్ఆర్ఎస్లో 14,000 పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు, మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలని పట్టణాభివృద్ధి సంస్థకు ప్రభుత్వం ఆదేశాలు, 470 కోట్ల ఫీజులు మళ్లించి వెతలు మిగిల్చిన వైకాపా సర్కార్. ప్రతి వార్తలో ఒక దొంగ సమాచారాన్ని పోగేయటం. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే అర్థం ఏంటి? రెగ్యులరైజేషన్. ఒక తప్పు చేశారు, ఆ తప్పుని ఒప్పుకుని అపరాధ రుసుము వసూలు చేసి దాన్ని చట్టబద్ధమే అని తేల్చడం. దీంట్లో జగన్ అయినా అదే చేస్తాడు, బాబు అయినా అదే చేస్తాడు. జగన్ ఆపాడు, బాబు చేశాడు. అంతకుముందు చంద్రబాబు ఆపిని జగన్ వచ్చి చేశాడు. అప్పుడేమో దాంట్లో దోచుకు తిన్నారు అని రాశారు. ఇప్పుడేమో నిజంగా జగన్ సంపాదించుకోవాలనుకుంటే అప్పుడే ఎల్ఆర్ఎస్ని రెగ్యులరైజ్ చేసి పడేసి సంపాదించేసుకోవచ్చు కదా. చెయ్యకపోవడాన్ని తప్పు పట్టడం. ఎల్ఆర్ఎస్ చేస్తే తప్ప, చేయకపోతే తప్ప. రెగ్యులరైజేషన్ స్కీమ్ చేస్తే సంపాదిస్తారా, చేయకపోతే సంపాదిస్తారా? ఇది ఒక విచిత్రమైనటువంటి గుణం. ప్రతి వార్తలోనూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ, ప్రతి అంశంలోనూ ప్రజల్ని వేరే వైపుకి మళ్ళిస్తా. వెరీ సింపుల్ అండి. మనం ఒక అంతస్తుకు బిల్డింగ్ తీసుకున్నాం, 3 అంతస్తులకు కట్టాం. బీఆర్ఎస్ కట్టమంటారు, బీఆర్ఎస్ రెగ్యులరైజేషన్కి అప్లికేషన్ పెట్టుకోమంటారు. ఇప్పుడు పెట్టుకున్నప్పుడు రెగ్యులరైజ్ చేస్తే కింద స్థాయి అధికారి నుంచి పై స్థాయి దాకా తింటారు. అలా చేయడం ద్వారా సంపాదించుకుంటే అవినీతిపరుడు అనాలి. డబ్బులేమక్కర్లేదు రెగ్యులరైజ్ చేస్తామంటే నీతివంతుడు అనాలి. లేదు ఇంతని గవర్నమెంట్కి పెనాల్టీ కట్టి రెగ్యులరైజ్ చేసుకో అంటే చట్టబద్ధం అనాలి. ఇది ప్రాక్టికల్ థింగ్. బట్ దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే ప్లాట్ల క్రమబద్ధీకరణకి పచ్చజెండా చూపేశారు. ఇప్పుడు తీసుకుంటున్న వాళ్ళు దానికి ఏమి తినరట. ఇంతకుముందు రెగ్యులరైజ్ చేయకపోవడం తినేసినట్టంట.